ప్రైజ్ ది లార్డ్. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానం కీర్తనలు 3:4. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం నిజంగా ప్రభువును ఆశ్రయిస్తే ఆయన మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. మనకు యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు. సమస్తము మీద అధికారం కలిగిన ప్రభువు మనం ఏది తన చిత్త ప్రకారం అడిగినా ఇస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పడుతున్న శ్రమలను చూచి వారు ప్రార్థన చేసినప్పుడు మోషే అహరోనుల ద్వారా వారి బానిసత్వం నుంచి విడిపించారు. హన్నా సంతానం గురించి ఆయన సన్నిధిలో ప్రార్థించగా కుమారుణ్ణి అనుగ్రహించారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని ప్రభువు చెప్తున్నారు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థించవలెను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేనతనికి తోడైయుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను ఆయన తప్పించెను అని దావీదు గారు అంటున్నారు. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను అని ప్రభువు సెలవిస్తున్నారు. మన జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలు, ఎన్నోసార్లు ప్రభువును ఆశ్రయించి మేలు పొందుకున్నాము. ఇంకా మన జీవితాల్లో ఏమైనా జరగాల్సిన కార్యాలు ఉన్నాయా? ప్రభువుని వేడుకుందాం. ఆయన కరుణావాత్సల్యం కలిగిన వారు, పిలిస్తే పలికే దేవుడు, ఎల్లప్పుడూ మనలో ఉంటూ మనల్ని సంరక్షిస్తుంటారు. మన ప్రార్థనన్నిటికీ ప్రభువు మనకు ఉత్తరమిచ్చునుగాక. ప్రభువు కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.